ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలామంది బ్యాంక్ అకౌంట్ ఒకటే డిస్ప్లే అవుతుంది, 2 డిస్ప్లే అవుతుంది, అన్నీ డిస్ప్లే అవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాం. ఒకసారి మీరు మీ సీలో బుక్ కీపర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్తో లాగిన్ అవ్వండి. మీకు జస్ట్ సీలో బుక్ కీపర్ అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీటింగ్ అన్న ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ మీటింగ్స్లోకి వెళ్ళండి. లిస్ట్ ఆఫ్ మీటింగ్స్లోకి వెళ్ళి లాస్ట్ మీటింగ్, రెగ్యులర్ మీటింగ్కి వెళ్ళి ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇక్కడ వీళ్ళకి పేమెంట్స్లో అదర్ పేమెంట్స్, అదర్స్లోకి వెళ్తున్నారు. సో ఇక్కడ అదర్ పేమెంట్స్, అదర్స్లోకి వచ్చి యాడ్ రోల్ అనుకుంటుంది. యాడ్ రోల్ కొట్టి సపోజ్ ఏదో ఒకటి నేను మామూలుగా ఇస్తున్నాను, ఇది కాదు జస్ట్ ట్రైనింగ్ మీకు అంటే అకౌంట్స్ ఓపెన్ అవుతాం లేదు చూపించడానికి జస్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఏమైందంటే ఒకే ఒకటి యాడ్ అవుతుంది. సో ఒకే ఒకటి చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్రొఫైల్కి వెళ్ళండి. ఫెడరేషన్కి వెళ్ళి సీల ప్రొఫైల్కి వెళ్ళాక మీకు ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత కూడా ఇక్కడ మీకు సిఎల్ఎఫ్ నేమ్ కనిపిస్తుంది. తర్వాత బ్యాంక్ రండి. బ్యాంక్ వెళ్ళినా కూడా సేమ్ ఆ ఒకటే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఏంటి అని అంటే ఇక్కడ రిఫ్రెష్ డేటా కొట్టండి. రిఫ్రెష్ డేటా అన్న తర్వాత చూడండి ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అగైన్ యూ హ్యావ్ టు గో టు సెలెక్ట్ మీటింగ్, select list of meetings, then select last meeting, open last meeting. తర్వాత ట్రాన్సాక్షన్స్కి వెళ్తారు. తర్వాత పేమెంట్కి వెళ్ళి అదర్ పేమెంట్స్కి వెళ్ళి అదర్స్కి వెళ్తారు. అదర్స్కి వెళ్ళిన తర్వాత అగైన్ సపోజ్ నేను చెప్తున్నా అంటే మీ పేమెంట్లు ఏవైతే అవి చేయండి. సో ఇక్కడ చూస్తే ఏదో ఒక ట్రైనింగ్ సపోజ్ మోడ్ ఆఫ్ పేమెంట్లో చూడండి మీకు అన్ని అకౌంట్లు కూడా ఓపెన్ అయ్యాయి. సో మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే సేమ్ ఈ విధంగా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా చేస్తే మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి.